హాయ్ అండి. నిన్న అయితే నా బర్త్డే అనమాట. సో వీడియో అప్లోడ్ చేయడానికి అయితే లేట్ అయిపోయింది. ఫైనలీ అయితే నేను బర్త్డేకి రెడీ అయితే అయిపోయినండి. చాలా టైం పట్టింది రెడీ అవ్వడానికి. మన అమ్మాయిలకైతే చాలా టైం పడుతుంది కదా. ఇంకా ఏంటంటే ప్రతి ఇయర్ అయితే వర్షం పడుతూనే ఉంటుందండి. అదే నా బాధ. అసలు ఎన్నో ప్లాన్ చేసుకుంటా, బట్ అన్నీ ఫెయిల్ అవుతాయి అనమాట. మార్నింగ్ లేచి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ నైటు మా హస్బెండ్ మళ్ళీ కేక్ కట్ చేయించిండు అనమాట సర్ప్రైజ్గా. సో అందుకే లేట్ అయిపోయింది. ఇక మళ్ళీ మార్నింగ్ లేచి ఇక తొందరగా రెడీ అవ్వలేదన్నమాట. ఇంకా వర్షం నాన్ స్టాప్ పడుతూనే ఉంది. ఇక నేను రెడీ అయ్యేసరికి వర్షం కొంచెం తగ్గిపోయిందండి. ఇక నేను మా పాపను రెడీ చేసి మా హస్బెండ్ కూడా ముగ్గురం అయితే వెళ్తున్నాం. ఎక్కడికి వెళ్తున్నామంటే ఇప్పుడైతే ఇక్కడ చూడడానికి ఎంత వాతావరణం కూడా చాలా చల్లగా ఉంది కదా. సో మా పాపకి ఇబ్బంది కాకుండా, సో మాకు ఎంజాయ్మెంట్ ఉండడం కోసం, ఇంకా ఫుడ్ తిని మంచిగా పిక్స్ కూడా దిగి అన్నీ రావడం కోసం అయితే మేమైతే పీవీఆర్ మాల్కి అయితే వెళ్తున్నామండి. అక్కడికైతే మూవీ చూడొచ్చు, ఇంకా షాపింగ్ చేసుకోవచ్చు, ఇంకా ఫుడ్ తినొచ్చు, పిక్స్ దిగొచ్చు, ఇంకా మా పాప కూడా మంచిగా ఆడుకుంటుంది. సో అక్కడైతే ప్లేస్ అయితే ఈ వానాకాలంలో అయితే సో సెట్ ఉంటుంది అనేసి మేమైతే అక్కడికైతే వెళ్దాం అనుకున్నాం. ఇంకా ఇక్కడ లొకేషన్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అనమాట. కింద అవి చెట్లు కానీ, ఇంకా మా హస్బెండ్ అయితే పార్కింగ్ అయితే చేయడానికైతే బండి పార్కింగ్ చేయడానికైతే చాలా దూరం ఉందండి. మినిమం ఒక 15-20 మినిట్స్ అయితే పట్టిందనమాట. మేము అక్కడ వెయిట్ చేస్తున్నాం. అతను వచ్చేంత వరకు నేను లియా అక్కడ కూర్చొని అక్కడ వ్యూ అంతా చూసుకుంటా ఎంజాయ్ అయితే చేస్తున్నాం అనమాట. ఇంకా చాలామంది ఉంటారనమాట ఎనీ టైం, ఎందుకంటే థియేటర్స్, ప్రతి షాపింగ్స్, ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడ వ్యూస్ కూడా చాలా బాగున్నాయి కదా. ఇంకా మేము కొన్ని పిక్స్ దిగేసి కొన్ని వీడియోస్ అయితే తీసుకొని అయితే లోపలికి అయితే వెళ్ళాము. ఇంకా అప్పటికి మా హస్బెండ్ అయితే బండి పార్కింగ్ చేసి అయితే వచ్చాడండి. సో లోపలికైతే ఎంటర్ అయితే అయ్యామండి. మేము మ్యారేజ్కి అయిన తర్వాత, మ్యారేజ్ అయినాక ఒక 2-3 టైమ్స్ అయితే వెళ్ళాము, కానీ పాప పుట్టిన తర్వాత ఫస్ట్ టైం అయితే మళ్ళీ వెళ్తున్నాం అనమాట. చిన్నగా ఉన్నప్పుడు తను తీసుకెళ్దాం అనుకున్నాం, బట్ తనని ఎత్తుకోవాల్సి వస్తుంది ఎనీ టైం. సో ఇప్పుడు నడుస్తుంది కాబట్టి ఈజీగా ఎక్కడికైనా వెళ్ళాలనిపిస్తుంది. నాకు కూడా చాలాసార్లు బయటికి తీసుకెళ్ళాలనిపిస్తుంది, కానీ ఇప్పుడు అసలే వర్షాకాలం, ఇన్ని డేస్ లియా అంత పర్ఫెక్ట్గా నడవలేదనమాట. ఇప్పుడు తను ఓన్గా బ్యాలెన్స్ అవ్వకుండా మంచిగా నడవగలుగుతుంది. సో నేను మా హస్బెండ్ అయితే మొత్తం అయితే తిరిగేస్తున్నాం. ఇంకా పైకి వెళ్ళాలి కాబట్టి ఎక్సలేటర్ మీద వెళ్తున్నాం అనమాట. ఇంకా స్టెప్స్ కూడా ఉంటాయి, బట్ ఎక్సలేటర్ అయితే ఈజీ కదా. సో అని మా పాప కూడా చూస్తుంది, అవన్నీ చూడాలి, అంతా లొకేషన్స్ అదంతా బయట అంతా తిరగాలి అనేసి. ఇక మా పాపకైతే వర్షం అయితే, ఇంకా నా లక్కీ అండి, వర్షం అయితే తగ్గిపోయింది. అక్కడ మూవీ థియేటర్స్ అయితే ఉంటాయి. మేము ఒక 2 టైమ్స్ అలా చూసామంటే మంచిగా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. పీవీఆర్ మాల్ అయితే నాకు చాలా ఎంజాయ్గా అనిపిస్తుంది ఇక్కడికి వచ్చిన ప్రతిసారి. ఇంకా మేము ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం. అక్కడ కేఎఫ్సి అయితే చాలా రోజులు అవుతుందండి తినక. ఇంకా అసలే వర్షాకాలం కాబట్టి ఇంకా చికెన్ అంటే చాలా తినాలనిపిస్తుంది ఈ వర్షాకాలంలో ఎక్కువ. ఇంకా మేము ఎప్పుడు తిన్నా కూడా ఎప్పుడు తిన్నా బిర్యానీ తింటామండి, కానీ చాలా రోజులు అవుతుంది ఇంకా కేఎఫ్సి తినక. సో అందుకని మేము కేఎఫ్సి చూస్ చేసుకున్నాం. కేఎఫ్సి వచ్చేసరికి మినిమం 45 మినిట్స్ పట్టిందండి. చాలాసేపు వెయిట్ చేసినాం. చాలా పేషెన్స్ ఉండాలి కదా ఇలా వెయిట్ చేయాలంటే. సో ఇన్ని రోజులు అయితే అక్కడికి వెళ్ళగానే వెంటనే వాళ్ళే ఆర్డర్ తీసుకుని ఫుడ్ అయితే వచ్చేది, బట్ ఇప్పుడు అట్లా కాదండి. ఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని చేయాల్సి వస్తుంది. సో దానికి మాకు చాలా టైం పట్టింది. ఇంకా 499 రూపీస్ ప్యాక్ అయితే మేము చూస్ చేసుకున్నాం. కేఎఫ్సి చికెన్ పీసెస్ అయితే చాలానే వచ్చినాయి. 2 కోక్స్ ఇచ్చారు, ఇంకా ఫ్రెంచ్ ఫ్రైసెస్ కూడా ఇచ్చారనమాట. ఇక మేము ఫుడ్ అయితే చాలా ఎంజాయ్ చేసుకుంటూ తిన్నాము. ఫస్ట్ కేఎఫ్సి తేగానే అసలు తింటుంటే ఫస్ట్ నోరు అయితే కాలిపోయిందండి. మస్తు వేడి ఉందనమాట. చాలా ఫ్రెష్గా, చాలా డెలిషియస్గా, చాలా బాగుంది కేఎఫ్సి చికెన్ అయితే. నిజంగా మనం ఇంట్లో ఎంత ట్రై చేసినా అంత పర్ఫెక్ట్గా అయితే రాదు. నిజంగా టేస్ట్ ఎంతైనా కేఎఫ్సి చికెన్ కేఎఫ్సీనే కదా. నిజంగా టేస్ట్ అయితే అమేజింగ్ అండి. అసలు చాలా పీసెస్ వచ్చినాయి, తినలేకపోయినాం. సో 2 నేను తింటుంటే మా పాప కూడా చూస్తూ ఉందనమాట. సో తనకి మీద క్రిస్పీ అది తిననీయకుండా, ఎందుకంటే బియ్యం పిండి లేకుంటే కార్న్ఫ్లోర్ ఏదైనా యూజ్ చేస్తారు కాబట్టి, ఇంకా మధ్యలో ఉన్న చికెన్ పీస్ అయితే కొంచెం స్మూత్ ఉంటుంది కదా. సో అది కొంచెం అయితే తినిపించాం. ఇంకా ఫ్రెంచ్ ఫ్రైసెస్ కూడా తను తిన్నది. తను కూడా అసలు ఎగ్జైట్మెంట్గా కొత్తగా ఫుడ్ తింటున్నట్టు చాలా ఎగ్జైట్మెంట్ అయిపోయింది. లియా కూడా చాలా ఎంజాయ్ చేసుకుంటూ తింటుంది లియా ఫుడ్ తింటుంటే.
టేస్టీగా కమ్ కమ్ అని అంటదనమాట. ఆమెకి ఏది ఫుడ్ నచ్చినా గూడా. నిజంగా చాలా టేస్టీగా, చాలా డెలిషియస్‌గా ఉన్నాయి. మీకు ఎంతమందికి కేఎఫ్ చికెన్ ఇష్టమో కామెంట్ చేయండి. ఇంకా నా లుక్ ఎలా ఉందో చెప్పండి. మీరు ఎక్కడికెక్కడికి వెళ్ళాలంటే ఏవి ప్లేసెస్‌కి వెళ్ళాలంటే ఇష్టపడతారు ఎక్కువగా? నాకైతే ఈ వర్షాకాలంలో అండి ప్రతి ఇయర్ ఇదే ఉంటది. ఇంకా లాస్ట్ టైమ్ అయితే ఎక్కడికి వెళ్ళలేదు. సో, ఈ ఇయర్ అయినా మా పాప ఉంది కాబట్టి సో, అలా బయటికలా వెళ్ళాలని అనమాట. ఇంకా మేము ఫుడ్ తిని అక్కడ 2 పీసెస్ మిగిలిపోయిన ప్యాక్ చేసుకొని అయితే వచ్చేసాం కిందికైతే షాపింగ్‌కి. ఇంకా మ్యాక్స్‌లో అయితే నిజంగా నేను చాలా సార్లు అయితే షాపింగ్ అయితే చేశానండి. జీన్స్ మీద టాప్స్ అయితే చాలా బాగుంటాయి అక్కడ. చాలా ట్రెండీ కలెక్షన్స్ అయితే ఉంటాయి. ఇంకా ఈసారి అయితే వాళ్ళు బిగ్ డీల్ ఏమో నాకు తెలీదు గానీ, వాళ్ళు అన్నీ 50%, 70% అయితే ఆఫర్స్ అయితే పెట్టారండి నిజంగా. ప్రతి ఒక్కటి 299, 199 చాలా ఉన్నాయి కుర్తాస్. ఇంకా మనకి జీన్స్ మీదకి వేసుకోవడానికైనా కుర్తా సెట్స్ ప్రతి ఒక్కటి ఉందండి. అన్నిటి మీద ఆఫర్ అయితే రన్ అవుతుందనమాట. ఫ్లాట్ 199కి అన్నీ మంచి మంచి డ్రెస్సెస్ అండి. ఆఫర్ సడన్‌గా అసలు వెళ్ళాము. కానీ ఆఫర్స్ ఉన్నాయో లేదో అనుకున్నాం. బట్ చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయి. మేము యాక్చువల్‌గా అసలు షాపింగ్ అని రాలేదు. అసలు ఆఫర్స్ ఉన్నాయా లేదా? ఏంటి ప్రైసెస్? చాలా డేస్ అయితుంది. కలెక్షన్ ఏమేమి ఉంది? ఒకసారి చూద్దాము. కొత్త మోడల్స్ ఏమేమి ఉన్నాయి అనుకున్నాం. చాలా కలెక్షన్స్ అయితే ఉంది. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే మ్యాక్స్‌లో అయితే ఒకసారి రండి. వాళ్ళకు రిటర్న్ కూడా ఉంటదనమాట. మేమైతే లాస్ట్ టైం మా హస్బెండ్ నాకు ఒక 2 ఇయర్స్ బ్యాక్ అయితే ఒక 2, 3 డ్రెస్సెస్ అయితే ఇప్పించాడండి. చాలా బాగుంటాయి ఇందులో తీసుకుంటే. ఎక్కువ నాకైతే జీన్స్ మీదకి టాప్స్, కాలేజ్‌కి వెళ్ళే వాళ్ళకి ఇంకెక్కడైనా బయటికి వెళ్ళాలనుకున్నా కూడా ఈ డ్రెస్సెస్ అయితే చాలా బాగుంటాయి అనమాట. మేము మొత్తం కింద మ్యాక్స్ అయితే మొత్తం తిరిగి చూసామండి. ఆఫర్స్ అయితే ఉన్నాయి. ఎవరైనా విజిట్ కావాలనుకుంటే మలక్పేట్ పీవీఆర్ మాల్‌లో అయితే మ్యాక్స్ అయితే ఉంటుంది. మ్యాక్స్ ఎక్కడైనా ఇక్కడ కొత్తపేటలో ఎక్కడైనా అవైలబుల్‌గా ఉంటుంది కాబట్టి మీకు దగ్గరలో ఉన్న మ్యాక్స్‌కి అయితే వెళ్ళండి. హ్యాపీగా షాప్ చేసుకోవచ్చు. నేనేంటంటే పీవీఆర్‌కి వెళ్తే అక్కడ షాప్ ఉంటుంది, మూవీస్ ఉంటాయి, ఫుడ్ ఉంటుంది, అన్నీ ఒకటే దగ్గర ఉంటాయి. బట్ ఇంకా పిల్లలతో కూడా మనం ఆడుకోవచ్చు. ఇంకా ఈ వర్షాకాలంలో అయితే మనం బయట అయితే అస్సలు తిరగలేం కదా. సో, పీవీఆర్ మాల్ అయితే ఓకే బెటర్ అనిపించి నేను ఇక్కడికైతే వచ్చాను. ఇంకా కిడ్స్‌కి కూడా చాలా బాగున్నాయి బట్టలైతే. కిడ్స్‌కి కూడా నిజంగా కిడ్స్‌కి ఇంకా చాలా ఆఫర్స్ అయితే ఉన్నాయండి. మా లియా పాప కూడా జస్ట్ 99 రూపీస్ మంచి మంచి క్వాలిటీ బట్టలనమాట. అవి నార్మల్ టైంలో అయితే 399, 499 అలా ఉంటాయి బట్టలు. 599 కూడా. బట్ ఇందులో అయితే 99 రూపీసే ఉంది కిడ్స్‌కి. చాలా బాగా అనిపించినాయి బట్టలు. ఇంకా అన్నీ తిరిగేసి మీకోసం అయితే స్పెషల్గా ఎవరికైతే షాపింగ్ ఇంట్రెస్ట్ ఉందో, షాపింగ్ చేయాలనుకుంటున్నారో ఎవరైనా మ్యాక్స్‌కి అయితే వచ్చి చూడండి. బట్టలు అయితే చాలా బాగున్నాయి. కొత్త కొత్త మోడల్స్ కూడా ఉన్నాయన్నమాట. నాకు ఎక్కువ మ్యాక్స్‌లో తీసుకుంటే జీన్స్ మీద డ్రెస్సెసే చాలా ఇష్టం అనమాట. ఇంకా చాలా ట్రెండీగా ఉంటాయి కాబట్టి నాకు ఇంకా మెయిన్ ఈ డ్రెస్ చాలా బాగా నచ్చింది. ఎమ్ సైజు. ఇంకా వీటి మీద ఆఫర్స్ లేవు. సో, అందుకని నేను తీసుకోలేదండి. అది ఓన్లీ 999 అని ఉందనమాట. కొన్నిటి మీద ఆఫర్స్ అయితే రన్ అవుతుంది. అన్నింటి మీద లేదనమాట. ఇంకా టాప్స్ మీదకైతే చాలా ఉన్నాయి ఆఫర్స్. ఇంకా మ్యాక్స్‌లో మెన్స్ వేర్ కూడా ఆఫర్ అయితే ఉందనమాట. 70% అలా. ఇంకా బ్యాగ్స్ అన్నిటి మీద ఆఫర్ అయితే ఉంది. సో, మీకోసం అయితే స్పెషల్గా ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ఎవరైనా షాపింగ్ చేయాలనుకుంటే చేయండి. ఇంకా మొత్తం జెంట్స్‌కి కూడా అన్ని ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట. సో, మొత్తం అయితే తిరిగేసాం. పాయింట్స్ మీద కానీ ఇంకా షర్ట్స్ మీద కానీ ఆఫర్ అయితే ఉంది. సో, చాలా 1600 ఇంకా 1500 ఆ రేంజ్‌వి జస్ట్ 399, 499కి వస్తుందండి. ఇంకా టీ షర్ట్స్ మీద కూడా ఆఫర్ అయితే ఉంది. ఇంకా మా పాపకైతే ఇక్కడికి కింద ఫ్లోర్కి అయితే వచ్చామండి. అక్కడ బండి అవన్నీ పిల్లలు ఆడుకుంటున్నారనమాట. ఇంకా మా పాప చాలా చిన్న పాప. అందులో పిల్లలు చాలా పెద్దగా ఉన్నారు కదా. సో, అందుకని ఇంకా కింద ఫ్లోర్లో అయితే పిల్లలకి సంబంధించినవి ప్రతి ఒక్కటి ఉంటాయండి. బొమ్మలు ఇంకా ప్రతి ఒక్కటి ఏదైనా కూడా అన్నీ ప్రతి ఒక్కరికి సంబంధించింది. కిడ్స్ వేర్ అయినా, మెన్స్ వేర్ అయినా ఇంకా ప్రతి ఒక్కరికైతే అన్నీ ఉంటాయి. చాలా క్వాలిటీగా ఇంకా ప్రైస్ కూడా కొన్నిట్లో చాలా ఎక్కువ ఉంటాయండి. మనకు మ్యాక్స్ ఇంకా అక్కడ ట్రెండ్స్ ఉంది కాబట్టి మనం తీసుకోవడానికి ఉంటుంది.
ఆఫర్స్ ఉన్నాయి కాబట్టి ఇంకా మా హస్బెండ్కి అయితే ఒక షర్ట్ అయినా టీ షర్ట్ అయినా తీసుకోవడానికి ట్రెండ్స్కి అయితే వచ్చామండి. అందులో కూడా ఆఫర్స్ ఉన్నాయని వచ్చాము. ఇంకా మొత్తం చూసేసాము కానీ అతనికి ఏం నచ్చలేదంట. సో కాసేపు అట్లా చూసి ఇంకా టీ షర్ట్స్ మీద కూడా ఉన్నాయి, బట్ అతనికి కలర్స్ కూడా ఇంకా తీసుకోమంటే నాకు అంత ఇప్పుడు ఇంట్రెస్ట్ లేదు షాపింగ్ అని అన్నాడు అనమాట. సో కొన్ని అయితే చూసేసి మీకోసం వీడియోస్ కూడా యూజ్ అవుతుంది, ఎవరైనా తీసుకోవాలనుకున్న వాళ్ళైతే తీసుకుంటారు అనేసి నేను మీకోసం అయితే వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఇంకా కింద ట్రెండ్స్లో అయితే చూసుకోండి, ఇంకా పైన కూడా కొద్దిసేపు అయితే చూసి ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి అయితే వచ్చామండి. మళ్ళీ నా కేక్ కటింగ్ అయితే చేయించానండి. బయట కూడా మొత్తం చల్లగా ఉంది కాబట్టి ఇంకెక్కడ ప్లాన్ అయితే చేయలేదు. ఇంకా నైట్ కూడా కట్ చేయించండి కదా, నేను మళ్ళీ ఇప్పుడు వద్దన్నాను కానీ మళ్ళీ ఇంకో కేక్ తెచ్చి కట్ చేయించాడు అనమాట. ఫైనల్లీ నా బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇలా అయిపోయింది. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్